ఒక పాము జీవకారుణ్యం గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఒక సింహం జీవకారుణ్యం గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? హమాస్ తీవ్రవాదులు జీవకారుణ్యం గురించి మాట్లాడితే అట్లాగే ఉంటుంది. నిర్దాక్షిణ్యంగా 1400 మంది ప్రాణాలు తీసి అత్యాచారాలు చేసి చిన్నపిల్లల తలలో నరికిన నీచాతి నీచులైనటువంటి రాక్షస జాతికి చెందినటువంటి హమాస్ తీవ్రవాదులు మానవ హక్కులు పౌర హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటయ్యా అంటే వీళ్ళు తాజాగా చెప్పుకొచ్చేటటువంటి అంశము ఏది జెనోసైడ్ అన్నటువంటి జెనోసైడ్ ఇజ్రాయెల్ చేస్తుంది, అందుకే శాంతి ఒప్పందానికి ఒప్పుకోవట్లేదు. శాంతి ఒప్పందం ఏంటయ్యా అంటే 135 మంది బందీలను విడిచిపెట్టడానికి బందీలు నిర్బంధంగా బంధించుకొచ్చింది వీళ్ళు. దుర్మార్గాలు చేసి అక్కడున్న ఇజ్రాయెల్ పౌరుని చంపుతున్నప్పుడు ప్రత్యక్షంగా పట్టుబడి లేదా పారిపోయి వస్తే ఇళ్లలో దాక్కుంటే పట్టుబడి తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి కోర్టులో శిక్షిస్తే జైళ్ల పాలైనటువంటి 1350 మంది తీవ్రవాదులను విడిచిపెట్టాలట. వీళ్ళు 135 మంది బందీలను విడిచిపెట్టాలి. పైగా పాలస్తీనా అంతా వదిలిపోవాలట. వీళ్ళు మళ్ళీ పాలస్తీనాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తారట. అలా కాకపోతే ఇది జెనోసైడ్ ఇజ్రాయెల్ చేసిందే అని ఒప్పుకోవాలట. అంటే ఒక జాతి అంతం, యూదు జాతిని అంతం చేయడానికి కుట్ర పన్ని ఇంత హింసాకాండకు పాల్పడుతున్నటువంటి తీవ్రవాదులే జాతి అంతం గురించి మాట్లాడుతుంటే ప్రపంచం అంతా నోళ్ళు ఎళ్ళబెట్టి చోద్యం చూస్తుందంటే సిగ్గుపడాల్సింది ప్రపంచం.